హలో హాయ్ ఎవ్రీవన్. మార్నింగ్ ఎర్లీగా లేచి మీ హస్బెండ్ లేదా మీ పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి చాలా కష్టపడుతున్నారా? అలా కాకుండా చాలా సింపుల్గా 2 మినిట్స్లోనే క్విక్గా అయిపోయి ఒక రెసిపీ తీసుకొని వచ్చేసానండి. కరివేపాకు రైస్. ఇది చాలా హెల్దీ కూడా అండ్ చాలా ఈజీ కూడా. అయితే ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 2 స్పూన్స్ లేదా కాస్త పల్లీలు వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. అవి కలర్ చేంజ్ అయ్యే ముందు 1 స్పూన్ లేదా 1.5 స్పూన్ శనగపప్పు వేయాలి. అవి కూడా కలర్ చేంజ్ అయ్యే ముందు జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసి కాసేపు ఫ్రై చేయాలండి. తర్వాత అందులోనే మినపప్పు, ఎండుమిర్చి, అలాగే కాస్త కొబ్బరి, కొంచెం చింతపండు వేసి కొంతసేపు ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత అవి కలర్ చేంజ్ అయ్యే ముందు ఒక గుప్పెడు లేదా 2 గుప్పెళ్ళంతా కరివేపాకు వేసుకోవాలండి. నాకైతే 1 కప్పు రైస్కి 2.5 గుప్పెళ్ళు కరివేపాకు వేసుకున్నాను. మీరు పెట్టుకున్న రైస్ని బట్టి తగినంత కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. చాలామంది కరివేపాకుని ఇష్టపడరు, తీసేస్తూ ఉంటారు కూరల్లో వేస్తే. కానీ ఈ కరివేపాకులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇందులో విటమిన్ ఏ, బి, సి అండ్ ఈ ఉన్నాయి. అలాగే ప్రీమేచ్యూర్ హెయిర్ గ్రోత్ని కూడా స్టాప్ చేస్తుంది, హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. ఇలా 2 మినిట్స్ కరివేపాకును ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి అందులో పసుపు, ఉప్పు, అలాగే కొంచెం బెల్లం వేసి పౌడర్లా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న దాంట్లో కాస్త వాటర్ వేసి పేస్ట్ లాగా పట్టుకోవాలండి. ఆ పేస్ట్ కన్సిస్టెన్సీ కనుక థిక్గా ఉంటే ఇంకొంచెం వాటర్ వేసి కొంచెం లూజ్గా చేసుకోవాలి. ఈ పేస్ట్ కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా ఉండకూడదు, అలానే థిక్గా కూడా ఉండకూడదు. కొంచెం వాటర్ యాడ్ చేస్తూ పేస్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో అదే కడాయిలో 1 స్పూన్ గీ, కాస్త ఆయిల్ వేసుకొని కొంచెం పల్లీలు, అలాగే శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే సన్నగా తరుక్కున్న అల్లం, పొడుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి ఇవన్నీ వేసి ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసి అందులోనే 1 లేదా 2 ఎండుమిరపకాయలు, కాస్త కరివేపాకు, కాస్త పసుపు, తగినంత ఈ సాల్ట్ అనేది ఇందాక మనం పేస్ట్లో వేసుకున్నాం కాబట్టి మీ టేస్ట్కి తగినట్టు వేసుకుంటే సరిపోతుంది. అలాగే కాస్త ఇంగువ కూడా వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసి అందులోనే మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పేస్ట్ని కూడా వేసి కొద్దిసేపు ఫ్రై చేయాలి. ఫ్రై చేసేప్పుడు ఒక్కోసారి అడుగంటుతుంది. అందులోనే కాస్త ఆయిల్, అలాగే తగినంత వాటర్ వేసుకొని 2 మినిట్స్ వరకు దోరగా ఫ్రై చేసి పొడిగా ఉడకబెట్టుకున్న రైస్ లేదా మిగిలిన రైస్ అయినా సరే వేసుకొని మొత్తం కలిసేలా కలిపి కాస్త నిమ్మరసం పిండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తినడమే అండి. అయిపోయిందండి. కంటెంట్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. టాటా, బాయ్ బాయ్.